అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. शुभदो श्रीमान श्रीमदयमनस्य गोत्रोद्भवस्य पालकुलगोत्रोद्भवस्य राधाकिशन नामधेयस्य श्यामलादेवी नामधेयस्य शिरीषा नामधेयस्य राघवेन्द्र नामधेयस्य चंद्रलेखा नामधेयस्य आरो नामधेयस्य आरवी नामधेयस्य सहायकं श्रीमान स्वामी सहगंगानां सह बांधवानां क्षेमस्थैर्य धैर्य वीर्य विजयारोग्य अष्टैश्वर्याभिवृद्धिरं महानैश्वर्याणां विमोक्षजनरोगजानुद्यरमुक्तिव्यापारमध्यकाण्डधिया प्राप्त्यर्थमष्टलक्ष्मी अनुग्रहवीक्षणावद्यन्ते सौणाजगन्निज्ञेष्वग्रहकटाक्षावीक्षणावद्यन्त्यर्थं नराकिष्णावदेस्याः सुन्दरसुन्दरभिना पुष्पैः पूजयन्ति महा अभिषेकपूजां च करिष्ये नमकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मूर्तिविजयाय सर्वेश्वराय देवाय श्रीमन्महादेवाय नमः नमो भगवते रुद्राय ओम नमस्ते रुद्रमन्योदये नमः नमस्ते तन्मये बाहुभ्यां मंत्रे नमः भगवते स्वाध्याभ्यन्तरस्ये नश्यम्याराधने महे శ్రీ గురుభ్యో నమః హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రి జిల్లా చౌటప్పల్లోని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి 600 మంది మతిస్థిమితం ఉన్నటువంటి అనాథలకు అభాగ్యులకు ఈరోజునగా స్వస్తి శ్రీ శివకృతనామ సంవత్సరం పుష్యమాసం తేదీ 2/2/2024 రోజున పాలకుల గోత్రోద్భవులైనటువంటి పూరపాటి రాధాకిషన్ గారి 77వ జన్మదినం సందర్భంగా ఈ యొక్క మతిస్థిమితం ఉన్నటువంటి అనాథలకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని అందించేవారు భార్య శ్యామలాదేవి గారు, కుమారుడు రాఘవేంద్ర గారు, కోడలు చంద్రలేఖ గారు, మనవడు ఆరవ్, మనవరాలు ఆరవి, కూతురు శిరీష గారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వాముల వారి అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూరపాటి రాధాకిషన్ గారికి అమ్మా నాన్న అనాథ పుణ్యక్షేత్రం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. వారి 77వ పుట్టినరోజు సందర్భంగా వారే స్వతహాగా వచ్చి ఈ యొక్క అనాథలకు భాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా వారే స్వహస్తముల చేత నిర్వహించడం జరుగుతుంది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. నా పేరు కూరపాటి రాధాకిషన్. అమ్మ నాన్న అనాథాశ్రయానికి ఇది నేను 4వసారి రావడం. ఈ సంస్థ వారు గట్టు శంకర్ గారు, తర్వాత
శ్రావణి గారుల ఆధ్వర్యంలో ఈ సంస్థ నడుస్తున్నది. వీరు రోడ్డుపై పడి ఉన్న మానసిక వికలాంగులను తీసుకొచ్చి వాళ్ళ జీవితాన్ని బాగుపరుస్తూ వాళ్ళకు జీవితాన్ని ప్రసాదించి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్తున్నారు. ఇది చాలా ప్రశంసనీయమైనది. ఇక్కడ 600 మంది వికలాంగులు ఉన్నారు. వీళ్ళకు సేవ చేయడం చాలా గొప్ప విషయం. ప్రభుత్వం వాళ్ళు కూడా దీన్ని గమనించి తగిన విధంగా సహాయం చేయాలని నేను కోరుతున్నాను. ఇక్కడ దేవాలయం కూడా శివాలయం కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. దానికి కూడా నా వంతు సహాయం తప్పకుండా ఉంటుంది. ఇక్కడ గోశాల కూడా కన్స్ట్రక్ట్ చేయాలని వాళ్ళు నిర్ణయించారు. దానికి కూడా అందరు సహకరించాలి. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం